కూతురి మరణానికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని తేజస్విని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామానికి చెందిన తేజస్విని అనే దళిత యువతిని అదే గ్రామానికి చెందిన శ్రీహరి అనే యువకుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమై వేధించి ఆత్మహత్యకు కారణమైన యువకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు స్థానిక విద్యార్థులు క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ తాజా మాజీ ఎంపీటీసీ గోవర్ధన్ గౌడ్, మండల బీజేపీ మాజీ అధ్యక్షుడు రాజిరెడ్డి, మాజీ వార్డు సభ్యులు యాదగిరి ఈ ర్యాలీలో పాల్గొని వారి కుటుంబానికి మద్దతు తెలిపారు. అనంతరం తేజస్విని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ యాప్ ద్వారా తమ కూతురికి పరిచయమైన శ్రీహరి అనే యువకుడు నరకయాతన అనుభవించేలా చేశాడని, ఆఖరికి తమ కూతురు తేజస్విని ఆత్మహత్యకు కారణమయ్యాడని వాపోయారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం శ్రీహరి అనే యువకుడిని, అతని తల్లిని చట్టరీత్యా శిక్షించి కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఎంతటి నిరసనకైనా సిద్ధమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల సంఘాల నాయకులు, విద్యార్థులు, వివిధ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇట్లాంటి రావద్దు, చేతులకు నమస్కారం చేస్తున్నా. ఒక తమ్ముడు పిచ్చోడు అయిపోయాడు. ఇట్లాంటి న్యాయం పరిస్థితి రావద్దు. అది వచ్చిన వాళ్ళు బొక్కలేరు. న్యాయం కావాలి.
అన్న లేడు ఇక నిన్నేమో అని వాళ్ళ అమ్మనే చేసింది ఇదంతా. నా కొడుకు చచ్చిపోతాడు అని నా బిడ్డను చంపి కూర్చుంది లంజముట. మెయిన్ ఇదే మాకు కావాల్సిన న్యాయం. అంతే ఆడు కావాలి. తల్లి నేర్పించింది. ప్రభుత్వాన్ని తల్లి చేసింది. అందరు నాకు సపోర్ట్ ఉండి వానికి ఉరిశిక్ష విధించాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఇలాంటి విషయాలు ఇంకా ఏ తల్లిదండ్రులకు ఏ ఆడపిల్లకు జీవితంలో ఎక్కడ ప్రపంచంలో ఇలాంటి ఎప్పుడు సంఘటనలు జరగదని నా మనవి చేస్తున్నాను. నా డిమాండ్ ఇంతైనా కంపల్సరీ వాని ప్రభుత్వం చర్యలు ఎక్కువ తీసుకొని ఫోకస్ చేసి వానికి కంపల్సరీ ఉరిశిక్ష విధించాలని నేను కోరుకుంటున్నాను. ఇదే నా ఫుల్ డిమాండ్ అండి. ఇది గిట్ట నెరవేర్చేందుకు నేను ఎంత దూరం అన్నా ఇంకెళ్తానండి. నేను హైకోర్టు సుప్రీంకోర్టు అన్నా వెళ్తాను. నాకు జరిగిన న్యాయం సరిగ్గా జరగకపోతే ఇది మాత్రం 100% అండి. ఇది నాకు ఇట్లా చాలా మందికి జరిగినాయి కానీ ఇది మాత్రం ఖచ్చితంగా పట్టించుకోవాల్సిందే. పట్టించుకోకపోతే ఎంతమందిని మోసం చేసిండో ప్రేమ పేరుతో ఇన్స్టాగ్రామ్ అంటే ఏందో మాకు గిట్ట తెలియదండి. వాటి ఇన్స్టాగ్రామ్ పిల్లలందరూ ఇద్దరు ఎంతమందిగా ట్యాగ్ చేసి పిల్లలు ఇట్లనే చేసి అంత ఆగమం చేసిండంట అండి. అది మాకు తెలియదు. రీసెంట్గా మాకు పోలీసు వారు చెప్తేనే మాకు తెలిసింది. ఇంతకుముందు 2 సార్లు ఇట్లా కేసులని వాళ్ళు చెప్తేనే మాకు వాళ్ళ ద్వారా మాకు తెలిసింది. అలాంటివని బతకనేదు మరి 100% ఉరిశిక్ష విధించాలని గవర్నమెంట్ను పోలీసు వాళ్ళను వీడియో మిత్రులని అందరూ నేను కోరుకుంటున్నాను. ఇది నా ఫుల్ డిమాండ్ కంపల్సరీ చేయాలని కోరుకుంటున్నాను. దోమడుగులో తేజస్వి అనే అమ్మాయి చనిపోవడం దోమడుగు ప్రజల తరఫున తీవ్రంగా మేము దీన్ని ఖండిస్తున్నాం. రాబోయే కాలంలో ఎవరైతే ఈ అమ్మాయిని ట్రాప్ చేస్తారో దాని మీద కఠిన చర్యలు తీసుకొని పోలీసు సంస్థ చాలా దోమలు ఇంకా ఉన్నా కానీ అసంతలను తీసి దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలని దోమడు తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఎవరైనా అమ్మాయిలైనా కానీ ఇటువంటివి వచ్చినా కానీ మా దృష్టికి తీసుకొస్తే మేము మీద పోలీసు వాళ్ళకు చెప్తాం. మళ్ళా ఏ తల్లిదండ్రులకైనా ఇటువంటి బాధ రావద్దు. ఏదైనా ధైర్యంగా ఏ అమ్మాయి అయినా సరే ఎవరైనా సరే ఇటువంటి మా ఊర్లో ఇటువంటి ఉన్నా కానీ ధైర్యంగా చెప్తే మేము దాని గురించి ముంగటి నుండి కొట్లాడతాం. ఇటువంటి పొరపాటు చేయొద్దు. తల్లిదండ్రులు ఎంతో పెంచి పెద్ద చేసి వాళ్ళ మీద ఎన్నో కళలు కానీ ఎంతో ఉన్నత స్థాయికి తీసుకుపోవాలని తల్లిదండ్రుల కోరిక ఉంటుంది. అటువంటి తల్లిదండ్రులను ఈరోజు ఇట్లా బాధ చేయకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళా ఇప్పుడు వెంటనే ఈ అబ్బాయిని వీళ్ళు ఏ అయితే ఈ బాధితుడి మీద కఠినంగా చర్య తీసుకోవాలి. అదేవిధంగా తల్లి గిట ఎన్నిసార్లు పాపకు ఫోన్ చేసిందో నేను డైరెక్ట్ మాట్లాడినా పాపతోని. తల్లి చాలాసారి ఫోన్ చేసి నా ఇంటికి వచ్చేసాయి అన్నది. ఏ తల్లి అట్లా మాట్లాడకూడదు. ఏదన్నా ఉంటే చెప్పాలి. అట్లా కాదు ఇట్లా కాదు కానీ ఇలా పూర్తి బాధ్యత తల్లి ఉంది. తల్లి గిట చట్టపరమైన చర్య తీసుకొని వెంటనే ఆమె జైలు పంపించాలి. ఎట్లకి వీళ్ళు నాటకం ఆడుతుంది. ఆమె చాలా క్రిమినల్ మైండ్ ఆమెది. ఇదివరకు నేను దోమల్లో చాలా సందర్భంలో చూసిన ఆమెను పోలీస్ స్టేషన్లో. ఆమె మీద వాళ్ళ కొడుకును కావాలని హాస్పిటల్లో జాయిన్ చేసి ఒక డ్రామా అల్లుతుంది. దీన్ని వెంటనే పోలీస్ వ్యవస్థ గమనించి తగు న్యాయం చేయాలని దోమడు ప్రజల తరపున నేను డిమాండ్ చేస్తున్నాను. జోహార్ 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 జోహార్. ఆ పాప అంత బాగా చదువుతుంది. మరి ఇలాంటి ఘటనను పూర్తిగా మళ్ళీ ఇంకోసారి నిరోధన కాకుండా ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గులను శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది. 100% మాతో ఉన్న సాయం ఖచ్చితంగా. రాజన్న మీరు భయపడాల్సిన అవసరం లేదు. మా గ్రామాల తరఫు నుంచి మా గ్రామస్తులు అందరూ మీ అండగా ఉంటాం. మీకు ఎప్పుడు మేము ఉంటాం. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు న్యాయం జరిగేదాకా మీ ఎంట ఇప్పటికుంటాం.
బాధ్యత. ఉన్న కొడుకు మా కొడుకు ఏమైనా అయ్యిందంటే ఈసారి టార్గెట్ చేశారండి. మా కొడుకు టార్గెట్ చేశారు కొంతమంది. వాళ్ళు మా కొడుకుకి ఏమైనా మా పిల్లనే ఇట్లా మా కొడుకు కూడా జాగ్రత్త ఉండాలి. మా కొడుకుకి అయితే ఏం కావద్దు. మా పిల్ల పోయింది, మా పిల్ల తగ్గట్టు మళ్ళీ మా కొడుకుకి ఏమైనా చేసిరు అనుకో, ఇప్పుడు ఇదే వదిలేస్తే మా కొడుకు మాకు ఇల్లు ముందుంటుంది. మా కొడుకు ఏం జరిగినా వీళ్ళని మాత్రం నేను వదిలిపెట్టామండి. నా కొడుకు ఏం జరిగినా వీళ్ళే బాధ్యత. మా ఇంటి ముందు బండ్లు చూడడానికి కూడా పంపించారు. వాళ్ళ అమ్మ ముందు ఏమొచ్చి నేర్పించిందా ఏం అర్ధగంటల. నా బిడ్డ మనస్పాలను గురుగాయి 4 అంతస్తులు మేము ఉంటేనే ఎక్కుతుంది, లేకపోతే ఎక్కదు. మేము ఇల్లు కట్టినాం కానీ ఏనాడు నా బిడ్డ మీదకి ఎక్కలేదు. మొన్న నైట్ 8 గంటలకు ఎక్కిందంటే మనస్తాపానికి గురయింది. మా కడుపు కొత్త మిగిలిసింది. మా కొడుకుకు ఏమైనా అయిందంటే మేము ఇప్పుడు మా బిడ్డ పట్టించుకోకపోతే మా కొడుకుకి ఏమైనా అవుతుంది. మీరు అంత చర్య తీసుకోవాలి. దోమడు గ్రామ ప్రజల తరఫు తేజస్వికి జరిగిన అన్యాయం మరొక కుటుంబానికి జరగకుండా మరి ఇలాంటి పాపలు బలైతా ఉంటే నిజంగా చాలా బాధాకరం ఉన్నది. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల పుట్టుతుంది. మరి ఆడపిల్ల బతుకు తల్లిదండ్రులకు ఇంత తీవ్రంగా తీసుకొస్తుందని ఎప్పుడు కానీ మేము కలగిర కనలేము. ఎందుకంటే ఇలాంటి జులై వేదలు ఉన్నన్ని రోజులు అమ్మాయిలు బలైతా ఉంటారు. కాబట్టి మా ఒక గ్రామంలో ఇలాంటి ఘటన జరిగినందుకు నిజంగా చాలా బాధాకరం ఉన్నది. మాకు పోలీస్ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉన్నది. సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ పూర్తి భరోసా ఇచ్చారు. ఇలాంటి వేధవలను ఖచ్చితంగా మేము శిక్షిస్తాం, ఖచ్చితంగా లోపల నూపుతామని చెప్పారు. మరి అమ్మాయిల గిడ మేము చెప్పడం జరుగుతుంది ఒక్కడే విషయం అమ్మ, మీకు ఎలాంటి జులై వేధవల నుంచి ఎలాంటిదైనా మీకు ఫోన్ కాల్ వచ్చినా ఇలాంటి ఎప్పుడైనా తీవ్రంగా ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే 100%గా మీకు న్యాయం చేసి చూస్తాం. ఎందుకంటే భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికో చెప్తే ఏమో జరుగుతుందని కాదు. ఇలాంటి అమ్మాయి తేజస్వి ఈరోజు అదే పరిస్థితి అయింది. అమ్మాయి తేజస్వికి జరిగిన పరిస్థితి ఇంకో అమ్మాయికి జరగదు అంటే మీకు మీ గతంలో కానీ ఎవరైనా మీకు ఫోన్ కాల్ చేసినా, ఎవరైనా భయపడిచ్చినా, ఎవరైనా మీరు నేర్పించినా కానీ మా దృష్టికి తీసుకెళ్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. మరి గతంలో గిట్ట ఇలాంటి జులై వేధవలు ఇంతకుముందు 2-3 కేసులు ఉన్నాయి వాని మీద. మరి తల్లి ఎలాంటి దుర్మార్గులంటే తనగిట ఒక ఆడపిల్లని కన్నది. మరి ఆడపిల్ల గోస అనేది తెలియదా? ఒక ఇంటికి జరిగిన గోస ఇంకో ఇంటికి జరుగుతుంది, నీ ఇంటికి జరుగుతుంది, ఇది ఇలానే ఉంటుందా? మరి ఆ ఇంటికి నిజంగా ఏమి ఇచ్చినా వాళ్ళకి ఏం చేయగలుగుతాం? వాళ్ళ ఇంటికి ఏం చేయగలుగుతాం? ఈరోజు కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళ ఇంటికి ఆ దుకాణాన్ని మార్చలేకపోగలుగుతామా? తేజస్వి తిరిగి వస్తుందా? మరి ఆయన పుట్టుకతోనే వాళ్ళ పిల్లల్ని ఎంత బాగా చూసుకున్నవాడంటే ఆ పాప బీఎస్సీ బీ ఫార్మసీ చేస్తున్నది. ఎంత స్టడీ అంటే మొన్న చూసాను నేను ఫైల్స్. తెలవండి, మా చెల్లెకి జరిగినట్టు ఇంకొక ఫ్యామిలీకి జరగవచ్చు. మీరు పోలీసు వాళ్ళు గిట్ట గవర్నమెంట్ గిట్ట చర్య తీసుకోవాలి. మా చెల్లెకి ఇట్లా కావాల్సిన కారణం వాళ్ళ అమ్మ శ్రీహరి వాళ్ళిద్దరే చేసిరు. వాళ్ళ అమ్మ పదే ఫోన్ చేయడం, మా చెల్లెని ఇంటికి పిలిపించడం, మా చెల్లెకి మొత్తం ఏమన్నా అయితే అంటే ఇంటి మీద పెంకుంచాం, మా అబ్బాయికి ఏమన్నా అయితే మాత్రం దానివల్ల మా చెల్లె ఇట్లా చేసుకోవడం కారణం శ్రీహరి వాళ్ళ అమ్మ. మెయిన్ వాళ్ళ అమ్మ ఉరి తీయాలి వాళ్ళిద్దరిని. ఇట్లా అడిగినట్టు ఏ ఫ్యామిలీకి జరగొద్దు, ఏ అన్న ఇట్లా బాధపడవద్దు. నా లేక ఏ ఫ్యామిలీకి జరగొద్దు సార్. ఏమున్నా ఇంతమందిని కొడుతున్నా సార్. మా చెల్లె గోపన్న చాలా మాకు హెల్ప్ చేసిరు. మాకు ఏ కష్టం వచ్చినా మా రాజు కూడా వాళ్ళు ముందుకు వచ్చిరు. మాకు మొన్న టీ పాయింట్